కార్యసాధకమై తన శక్తి చొప్పున. ఏమంత పెద్ద తేడా కనపడదు, మనమే చేస్తుంటాం. బట్ కానీ దేవుడు చేశానని చెప్పుకోవాలా. మీరు గమనించండి, ఇక్కడ ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. నేనే నా కళ్ళజోడు పెట్టుకోవాలా, దేవుడు వచ్చి ఏం పెట్టడం. బట్ కానీ ఇది పెట్టి దేవుడు పెట్టాడని చెప్తే కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, నువ్వే పెట్టుకున్నావు దేవుడు పెట్టాడని చెప్తావు. కానీ ఇందులో చాలా వేరియేషన్ ఉంది. ఇదే తరంలో వెంబడి క్రైస్తవులకు అర్థం కాని ఒక రకమైన మర్మం ఇది. దీని మీద నాకు ఎటువంటి హోప్ లేనప్పుడు, దీని మీద నాకున్న చేతకంతనాన్ని నేను చూసినప్పుడు, నేను ప్రభు మీద ఆధారపడడం అనేది ఎంతో ఖచ్చితంగా నా మనసుకు అర్థమైనప్పుడు, నాలోంచి ఒక బలం తెలియకుండా నీ 2 చేతులు తీసి ఇలా పెట్టేసింది. అప్పుడు ఏమైందో తెలుసా? ఇప్పుడు పెట్టింది ఎవరో తెలుసా? నేను కాదు. ఎవరు పెట్టారు? ఇక్కడ విషయం అది, దేవుడు పెట్టాడు. పౌలు అది అంటాడు, ఏంటో తెలుసా? నేను చెయ్యాలనుకున్న మంచి చేయకుండా చెయ్యి కూడా నీకు కీడు చేయించున్నానంటే, ఇక నువ్వు చేయనది నేను కాదు, నాలోనున్న పాపం. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ వేరియేషన్ తెలిస్తే ఈ వేరియేషన్ తెలిసేది. అక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ అది. నేను చెయ్యాలనుకున్న మంచి చేయకుండా చెయ్యకూరని కీడు చేస్తున్నానంటే, ఇక నువ్వు చేసేది ఎవరు? నేను కాదు, నాలో ఉన్న పాపం. అంటే ఏంటి? నీ ఇష్టం లేకుండా నీలో ఉన్నటువంటి వేరే ఎలిమెంట్ ఆ పని చేస్తుంది. అప్పుడు నీకేమర్థమైంది అంటే, నేను పాపానికి అమ్మబడి శరీర సంబంధిని అని అర్థమైంది. అది నా పొజిషన్. బట్ అట్ ద సేమ్ టైం క్రీస్తు యేసులో వచ్చినప్పుడు, నేను చెయ్యాలనుకున్న మంచిని చేయాల్సి వచ్చినా నేను చెయ్యలేను అనే సంగతి చెప్పి నేను ప్రభు మీద ఆధారపడుతున్నప్పుడు ఇప్పుడు చేసేది ఎవరు? దేవుడు. ఇప్పుడు చూసారా, నా మాటలు మీకు అర్థం అవ్వాలా, ఈ మాటలు అర్థం అవ్వాలి. ఈ వేరియేషన్ తెలియక కాసేపు అలా కాసేపు ఇలా అని చెప్పి మనుషులు లేదా విశ్వాసులు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను చెయ్యాలనుకున్న మంచి చేయకుండా చెయ్యకూరని కీడు చేస్తున్నప్పుడు నాలో ఉన్న పాపం అని చెప్పి దానికి సర్టిఫికేట్ ఇచ్చాను. అప్పుడు కూడా చేసింది ఎవరు? నేనే వాస్తవానికి. కానీ నాకు ఇష్టం లేదబ్బా, అందుకని ఇప్పుడు నేను చేయాలనుకోవట్లేదు. కానీ నాలో ఉన్నది ఎవరు చేస్తున్నారు? పాపం చేస్తుంది. ఇప్పుడు కూడా అంతే. దేవుడి కోసం ఏదైనా చేయాలనుకున్నాను, కానీ నాకు చేయడం చేతకాదని సంగతి తెలుసుకొని, ప్రభువా నువ్వే చేయని చెప్పాను, కానీ దేవుడు చేశాడు. ఇప్పుడు కూడా చేసింది నేనే, కానీ చేసింది ఎవరు? చూసారా, ఇక్కడ ఉన్న తేడా గమనించారా? మీరు ఇది పూర్తిగా అర్థమయ్యే వరకు మనలో ఉన్న మర్మమైన యేసుక్రీస్తు ప్రభువుని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. మనం అప్పుడే చచ్చిపోయి అప్పుడే తిరిగి లేకడం అనే పదాల్లో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించడం అది చాలా సీనియారిటీ. ఒకడు చాకచక్యంగా మాట్లాడినందుకు దేవుడు మాట్లాడేసినట్టు కాదు అక్కడ అర్థం. అతను తనలో ఉన్న చేతకాన్ని తెలుసుకోవాలి. అప్పుడు గర్వంగా ఉండలేడు మనుషుల ముందు. అతను నేను ఏదో పెద్ద అని అనుకోలేడు. అతను ఎంతో ఓపికగా తగ్గించుకోగలుగుతూ ఉండాలి. ఎందుకో తెలుసా? తన చేతకంతనం తనకు తెలిసినందున అతను ఎలా ఉంటాడు తెలుసా? హంబుల్గా ఉంటాడు. ఆ రీడ్ ఇలా పడిపోతుంది. రీడ్ అంటే ప్రభు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చెప్పాడు. అడవిలో మీరు చూడడానికి ఎక్కడికి వెళ్తున్నారయ్యా? కదులుతున్న రెల్లునా? కదులుతున్న రెల్లు ఎవరు అనుకున్నారు? కదులుతున్న రెల్లు అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? అది ఇలా వంగిపోయినటువంటి చిన్న కొమ్మ లాంటిది. కొమ్మ కూడా కాదు, చిన్న రీడ్ అనమాట. దాన్ని వేపర్ అని పిలిచారు బైబిల్లో. ఇంగ్లీష్లో వేపర్ అంటే వేస్ట్ ఒక మాట. అది గాలికి ఇట్టట, నిజానికి ఇట్టట తిరిగే గాలికి తిరిగే ఆ చిన్న రీడ్, ఆ వేపర్ ఎవరో తెలుసా? బాప్తిస్మం ఇచ్చే యోహాను. తనంతట తను ఏమీ కదలలేడు. ఎవరు కదపాలి ఆయన్ని? దేవుడే కదపాల. మీరు దేని చుట్టకి వెళ్తున్నారు అడవిలోకి? గాలి కదులుతున్న రెల్లున మీరు దేన్ని చూస్తున్నారు? సన్న నారబట్టలు వేసుకున్నవాడినా? నిజానికి బాప్తిస్మం ఇచ్చి సన్న నారబట్టలు వేసుకున్నాడా? వేసుకోలే. కానీ నిజానికి యాజకుల కుటుంబంలో పుట్టాడు కదా. కానీ వాళ్ళకంటే గొప్పవాడు నేను ఇక్కడ ఉన్నా అని ప్రభు ఆ మూమెంట్లో చెప్పాడు. విషయం అంతా ఏంటో తెలిసే, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎంత చక్కగా తన చేతిలో ఏమీ లేదనే సత్యాన్ని అతను బాగా తెలుసుకున్నాడు అనమాట. ఆయన అనలా, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు ఎప్పుడు అని కూడా నాకేమాత్రం అర్హత లేదు. అంతేకాదు, పెండ్లి కుమార్తె కలిగిన వాడు పెండ్లి కుమారుడు, నేను అతనికి స్నేహితుడిని మాత్రమే. అసలు ఆ మాటలో ఉన్న హంబుల్నెస్ ఈ ప్రపంచంలో ఎవరికి కనపడదు చాలాసార్లు. మన లైఫ్లో కూడా అంతే. మనం ఏదైనా పని చేసిన తర్వాత చేసింది మేము కాదు, ఎవరు చేశారు? ఇక్కడ విషయం అది. మనలో కార్యసాధకమైన దేవుడి యొక్క శక్తి చొప్పున నువ్వు అడిగు వాటికంటే ఊహించు వాటికంటే ఎక్కువగా చేయగల శక్తి గల దేవునికి. ఇప్పుడు వచ్చే పదం చాలా మర్మం. అక్కడ ఏం రాస్తుంది? సంఘంలో కాదండి, మా యూనిటీలో మా క్యాస్ట్లో అన్నారనుకోండి, ఎట్లుంది? సంఘంలో కాదు మహిమ, మా 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 క్రిస్టియానిటీలో, లేదంటే మా సొంత సంఘంలో, లేదంటే మేము అనుకుంటున్నటువంటి మా అసెంబ్లీలో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అపోస్తలులు ఎఫిషియన్స్ ఏం చెప్తున్నారు తెలుసా? మీరు సమిష్టిగా ఉండి దేవుడి కోసం పనిచేసేటప్పుడు ప్రతి అవయంగా
అది దేవుడి చిత్తమైనందున ఆయన తెలియకుండానే మీరు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తాడు. ప్రతి అవయవంలోంచి ఏదో ఒకటి బయటకు వచ్చి ఆయన చేస్తాడు. అది మనకు అర్థం కాదు. మనం ఎట్లుంటే బాగుండు అనుకుంటాం, బట్ కానీ అంతకంటే మంచిగా చేస్తాడు. కానీ ఆ మంచి మనకు చాలా కంటికి కనపడదు. ఇదో సమస్య. మళ్ళా కొన్ని రోజుల తర్వాత మనకు తెలిసేది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, అక్కడ ఉన్న పైన ఉన్న విషయాల్లో సమిష్టిగా ఉన్న దేవుడి ప్రజలతో కలిసి బతకడం ఏంటి అనే గురించి చెప్పబడింది. అందులో ఏం చెప్పబడిందంటే, మీ అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ చేత బలపరచబడాలి, మీ హృదయాల్లో క్రీస్తు విశ్వాసం ద్వారా నివసించాలి, మీరు క్రీస్తు యొక్క ప్రేమని మీరు ఎత్తు లోతు వెడల్పు ఏం చేయాలా తెలుసుకోవాలా. ఎక్కడ? పరిశుద్ధుల దగ్గర. మీరు గమనించండి, క్రీస్తు యొక్క ప్రేమ ఎవరి దగ్గర తెలుసుకుంటారు? క్రీస్తు దగ్గర తెలుసుకోవాలి. కానీ నిజానికి అక్కడ అట్రాస్ ఉందా? ఎవరి దగ్గర తెలుసుకుంటారు తెలుసా? పరిశుద్ధుల దగ్గర తెలుసుకుంటారు. ఎక్కడ? సంఘం దగ్గర తెలుసుకుంటారు. ఎందుకంటే సంఘం ఆయన శరీరం. సంఘం ఆయన శరీరం. ఇది మర్చిపోకూడదు ఎప్పుడు. సంఘం ఆయన బిల్డింగ్ అని అనకూడదు. సంఘం ఆయన శరీరం. ఆ శరీరం కలిసి పనిచేస్తున్నప్పుడు తరతరాలకి సంఘంలో క్రీస్తు యేసు మూలంగా తండ్రికి ఏమవుద్ది? మహిమ కలిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి మహిమ చూసి ఇది తండ్రి చేపించాడు అబ్బా వీళ్ళు అని చెప్పి శాటను వాళ్ళు గుర్తుపడతారు. యాక్చువల్గా ఈ లోకం గుర్తుపట్టింది. కానీ విషయం ఏంటంటే, మనమే ఏదో చేసాం అని అనుకుంటే కనుక వెంటనే ఆ గ్లోరీ ఎవరి వైపు తిరుగుతుందంటే, మన దగ్గరికి ఏం రాదు, శత్రువుకు చోటు దొరికింది అంతే. మీరు ఏమైనా చేశారా? మీ సంగతి ఏంటో తెలుసా? ఐగుప్తులు 430 సంవత్సరాలు ఎవరు బానిసత్వం కింద ఉన్నారు? లోకం బానిసత్వం కింద ఉన్నారు. సరే, మిమ్మల్ని బయట తీసుకొచ్చాం. అరణ్యంలో 40 సంవత్సరాలు ఏం చేస్తే తెలుసా? శరీరానుసారంగా బతికారు. అందులోంచి బయట తీసుకొచ్చాం. కనాన్లోకి తీసుకెళ్తే తిని తాగి కడుపు నిండిపోయి, ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, చాలా పెద్ద మాటలు వాస్తవానికి. యెషూరును కొవ్విన వాడే తన కాలు ఇట్టు దువ్వాడంట వాస్తవానికి. ఇట్లాంటివి చాలా మాటలు ఉంటాయి. చూడండి, అది మన పొజిషన్. యాక్చువల్గా మన వైపు చూసుకున్న ప్రతిసారి మనకు కనపడే అయ్యే ఎవరైనా సరే, వీఆర్ నాట్ గ్రేట్, వీఆర్ నాట్ మనలో ఏ మంచి లేదు. మనం ఒకటి చెప్పగలం, నీలో ఉన్న మంచి అంతా నీలో నివసించే దేవుడే, అంతకుమించి ఇంకేమీ. మనకు అది తెలిస్తే ఎన్నిసార్లు ఆయన మనం ఎసికిచ్చినా మనం విడిచిపెట్టినటువంటి ఆయన ప్రేమను చూసి, థ్యాంక్ యూ, నువ్వు అందరికంటే ఎక్కువగా నువ్వే నాతో ఉన్నావు. మళ్ళీ ఆయన అందరితో కలిసి ఉంటాడు. ఆయన మర్మం ఇదంతా, అందరితో కలిసి ఉండే ఆయన యొక్క మర్మం. అందుకని చర్చ్తో కలిసి ఉండడం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ అన్నమాట. అక్కడే సంఘంలో క్రీస్తు యేసు మూలంగా తరతరాల మహిమ కలిగింది. ప్రభువు స్తోత్రం. ఉదయం నుంచి ప్రభు అనేక విధాలుగా మరి సహోదరుల మధ్యలో, సహోదరుల మధ్యలో, సేవకుల మధ్యలో, మన మధ్యలో ఎంతో చక్కటి కార్యక్రమం చేశారు. నేను ఒకటి సెన్స్ చేయగలిగాను, ఏ ఒక్కళ్ళు కూడా అలవాటుగా గలగలా మాట్లాడాల, హృదయపూర్వకంగా చేశారు. బయట నేను చాలా చోట్ల చూస్తున్నాను, సేవకుల మీటింగ్లు ఆడ జరగట్లా, కన్ఫ్యూజన్ అవుతుంది. ఇప్పుడు ఏదో గొప్పగా జరిగిపోయిందని చెప్పుకుంటా ప్రయత్నం చేయట్లా నేను. కానీ ఐ కుడ్ ఫీల్ దట్స్ సంథింగ్ జెన్యున్. నేను అది కొంచెం అనువంశికంగా చక్కగా జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా దేవుడు దీనికి సంబంధించినటువంటి రియాలిటీని మనం చూపిస్తాడు. సో ప్రభువుకు మనం వందనాలు చెల్లించబద్దులమైన ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, లార్డ్ థ్యాంక్ యూ, యూ హ్యావ్ డన్ గ్రేట్ థింగ్స్ అమంగ్ అస్. మా మధ్యలో నువ్వు ఎంతో గొప్ప కార్యాలు చేసావు ప్రభు. మనం కలిసి ఉండడమే గొప్పతనం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్? మనం అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే ఎక్కువ చేసే దేవుడి యొక్క కృతజ్ఞతని, ఆయన కృపను మనం చూడగలిగినప్పుడు, లార్డ్ థ్యాంక్ యూ, మేమంతా నీ దేహంలో భాగాలు, అందుకే స్తోత్రం. ఇట్లా మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నాం. ఖచ్చితంగా దేవుడు మన మధ్యలో ఆయన చేయాలనుకున్నది కొనసాగించి ఖచ్చితంగా శిఖరం మీద నుంచి పెడతారు. శిఖర శ్రేణి అనుభవాలు శిఖరం మీదే పొందాలి. అట్లా దేవుడు ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరితో ఆయన సమృద్ధిగా తీసుకెళ్తాడు. రైట్? సో ప్రభుకి మహిమ కలగాలి అన్న. రండి ఒక్కసేపు వాక్యం చెప్తాను. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు మన ప్రభును రక్షకుడు విమోచనకర్త అయిన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంది. దేవుడు మనం ప్రేమించి అనుగ్రహించేటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభునామను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తున్నాం.
మనం ఇప్పుడు అంత్యకాల దినాలు ఉంటున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి త్వరలో రానై ఉన్నారు. దాని రుజువులు ఏంటనగా, యేసు ప్రభు లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు. అక్కడక్కడ భూకంపములు, అక్కడక్కడ కరువులు, క్రైస్తవులపై దాడులు, మత కలహాలు ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు. ప్రస్తుతం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీనికి మూల కారణం ఏమిటి అనగా, యేసు ప్రభువారు అతి త్వరలో రానై ఉన్నాడు. అతి త్వరలో రానైన ప్రభువారిని ఎదుర్కోవాలంటే ఎవరు ఎదుర్కొంటారు, ఎవరు ఎదుర్కోలేని పరిస్థితి కలిగి ఉంటారు, ఎవరు ఎత్తబడతారు, ఎవరు ఎత్తబడలేని పరిస్థితి కలిగి ఉంటారనే విషయాన్ని యేసు ప్రభువారు ఒక ఉపమాన రూపంలో చెప్పారు. ఇది మీకు అందరికీ తెలిసిన భాగమే, చాలాసార్లు విని ఉండవచ్చు. కానీ అయినను మరొకసారి శ్రద్ధగా ప్రభు మాటలు వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. అందరికి తెలిసిన భాగము, బాగా పరిచయమైన ప్యాసేజ్ ఇది. చదువుకున్న మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలను మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలను మార్చి చదువుకుందాం. అందరు తీసుకోండి ఫస్ట్ టైం, తర్వాత ఎవరు ముందు తీస్తే వాళ్ళు చదవచ్చు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండరి. టైం ఉంటే ముందుకు వెళతాము. చదువుకున్న భాగం ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకున్నాం. ఏ భాయ్ ఇది नहीं आता है देखो లేదా అలా ఆన్ చేయాల ప్రశ్నలో ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ కృపలు కన్యకలు జ్ఞాపకం చేసుకొని బెతయానను ప్రభా బెతయానాన్ని మీరు గుర్తించి ఘనమైన తండ్రి దైవ సేవకులంగా కూడి సంఘం నిమిత్తం, సంఘ పరిచయ నిమిత్తమై ప్రార్థించుడికి సహాయపడుతూ ఇచ్చిన కొందనాలు ప్రభు. తిరిగి సాయంకాల సమయంలో మరొకసారి మా విశ్వాస పరిమాణ వృద్ధి కొరకై, ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకై, మీరు అక్కడ సంసిద్ధత కొరకై రాయించి పెట్టిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీయబడ లేఖన భాగాన్ని బట్టి వందనాలు ప్రభు. విశదపరచము, అర్థంలాగా బోధించము, తెరబడిన ఆకాశం మా ముందు ఉంచండి ప్రభు. మీ కృపలు జ్ఞాపకం చేసుకుంటారండి. మాయం పొందండి. దీని దాసుని గుర్తించము, సహాయపడము. కరెంట్ను లైట్ మీ స్వాధీనం ఉంచుకోండి, శబ్దం స్వాధీనం ఉంచుకోండి. ఎంతవరకు మాటలు వినిపిస్తాయో ప్రభు అంతవరకు కార్యం జరిగించి మీరు మాయం పొందమని ప్రార్థిస్తూ మీ కృపాసలకు అప్పచెప్పుకుంటే నీ నామను హెచ్చిస్తూ ఘనపరుస్తూ మా ప్రభును, మా రక్షకుడును, మా విమోచనకర్త అయిన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. చదువుకున్న భాగము చాలాసార్లు విని ఉంటారు. ఆయనను ప్రభు పేట మనం చేస్తున్నాను. శ్రద్ధగా విని ఆత్మీయమైన మేలులు పొందాలని, సంసిద్ధలోనికి రావాలని ప్రభు పేట మనం చేస్తాం. చదువుకున్న భాగము యేసు ప్రభు వారి యొక్క రాకడ, సంఘం యొక్క సిద్ధపాటు. ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడవబడతారు, ఎవరు ప్రభువైన యేసుక్రీస్తుని ఎదుర్కోగలరు, ఎవరు ఎదుర్కోలేని పరిస్థితి కలిగి ఉన్నారనే విషయాన్ని యేసు ప్రభువారు ఒక ఉపమాన రూపంలో చెప్పారు. చదువుకుందాము. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం అనేది ఎలా ఉంటుందని చూపించడానికి వీలుపడక యేసు ప్రభువారు ఒక ఉపమాన రూపంలో చెప్పాడు. ఎలా ఉంటుందంటే, పరలోక తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది కన్యకలు సంఘానికి సాదృశ్యం. సంఘమే పరలోక రాజ్యం యొక్క ప్రతిబింబం. యేసు ప్రభు చెప్పాడు, నేను వెళ్ళొచ్చున్నాను, పరలోక రాజ్యానికి వెళ్తానని చెప్పలేదు, కానీ నేను వెళ్ళొచ్చున్నాను, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను, నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నేనుండే స్థలం మీరుండేలాగా తీసుకువెళ్తానని చెప్పాడు. కాబట్టి పరలోక రాజ్యము సంఘమే పరలోక రాజ్యం. సార్వత్రిక సంఘం అంతా కూడా ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో ప్రత్యక్షంగా పరలోక రాజ్యం ఉంటుంది. కానీ అక్కడ ప్రభు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఒక కవి కూడా అన్నాడు,
దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. కాబట్టి పరలోకం అంటే సంఘము, సంఘం అంటే మనం. అంటే ఎవరైతే ఎత్తబడతారో వారే పరలోక రాజ్యం యొక్క సంస్థాపన. ఇప్పుడు ప్రభు మనల్ని ఆత్మరూపంలో ఏలుతున్నాడు. ఒక దినమున ప్రత్యక్షంగా మనల్ని ఏలుతాడు. కాబట్టి 10 మంది కన్యకలు సంఘానికి సాదృశ్యం. సంఘం అంటే ఈ రోజుల్లో చాలా సంఘాలు ఉన్నాయి. నానా విధాలుగా పేర్లు పెట్టుకున్నారు, నానా విధాలుగా సంఘ క్రమాలు ఉన్నాయి. సంఘం అంటే సంఘానికి ఉండవలసిన గుణ లక్షణాలు ఏమిటి? ఎలాంటి సమూహమును సంఘము అంటారు? ఇప్పుడు ఇక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు. అందరూ అనుకోవచ్చు నేను కూడా సంఘంలో ఉన్నాను, నాకు కూడా సంఘంలో సభ్యత్వం ఉంది అనుకోవచ్చు. కానీ సంఘం అంటే ఎలాంటి సమూహమును సంఘం అంటారు? సంఘానికి ఉండవలసిన గుణ లక్షణాలు ఏమిటి? లోకంలో చాలా వస్తువులు ఉన్నాయి. ప్రతి వస్తువు కూడా తన గుణాన్ని బయలుపరుచుకుంటూ తన పేరును రుజువుపరుచుకుంటుంది. ఉప్పు ఉప్పొంగుంది కాబట్టి నా పేరు ఉప్పు అంటుంది. బెల్లము తీగుంది కాబట్టి నా పేరు బెల్లం అంటుంది. చింతపండు పుల్లగుంది కాబట్టి నా పేరు చింతపండు అంటుంది. ప్రతి వస్తువు కూడా తన గుణాన్ని బయలుపరుచుకుంటూ తన పేరును రుజువుపరుచుకుంటుంది. అట్లాగే సంఘానికి ఉండవలసిన గుణ లక్షణాలు ఏమిటి? ఎలాంటి సమూహమును సంఘము అంటారు? గమనించుకుందాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. పేతురు గారు వాక్యాన్ని చెప్పాడు. ఎలా చెప్పాడు అని అంటే ఎలా చెప్పాలి కూడా నేర్పించారు. పేతురు గారు చెప్పాలని అసలు ఆయనంత ప్రత్యేకత ఊరిలో కనిపించదు. ఎందుకనంటే పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు. దేవుడు తనతో సంఘానికి పునాది వేయించాడు. సంఘ క్రమాన్ని కూడా తన ద్వారా వేయించాడు. తనతోనే వాగ్దానం చేశాడు, ఎవరితో వాగ్దానం చేయలేదు. పరలోక రాజ్యం నువ్వు వస్తావని పేతురుతో వాగ్దానం చేశాడు దేవుడు. పేతురు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను కూడా వస్తానంటే ప్రభు అన్నాడు, ఇప్పుడు నువ్వు రాలేవు కానీ తర్వాత వస్తావు అని చెప్పాడు. డిసైడ్ చేశాడు పరలోక రాజ్యాన్ని పేతురు గారి కొరకు. కాబట్టి పేతురు గారు వాక్యం ఎలా చెప్పాలో మనకు నేర్పించాడు. ఎలా చెప్పాడు? 37 వచనం చదువుకుందాం. వారి మాట విని అది ఎలా చెప్పింటే హృదయంలో నొచ్చుకున్నారు. అంటే దేవుని వాక్యం ఎలా చెప్పాలి అనేది నేర్పించాడు. విన్న వారి హృదయం నొచ్చుకోవాలి. ఎప్పుడైతే హృదయం నొచ్చుకుంటుందో అప్పుడే పరివర్తన జరుగుతుంది. ఎప్పుడైతే హృదయం నొచ్చుకుంటే అప్పుడే మార్పు జరుగుతుంది. ఎలా చెప్పాడనంటే మీ పితరులాగా మీరు కూడా పండుగలు చేసుకున్నట్లయితే, లేక మీ పితరులాగానే మందిరానికి వస్తే సరిపోతుంది అనుకున్నట్లయితే, మీ పితరులాగానే మందిరానికి వచ్చేది పాటపడి మారు మనసు లక్ష్యం లేకుండా తృప్తి పొందుతున్నట్లయితే మీరు నరకానికి వెళ్ళిపోతారు, పాతాళానికి వెళ్ళిపోతారని చెప్పినప్పుడు విన్నవారిలో ఏం జరిగిందంటే వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, అయితే మేమేమి చేద్దామని పేతురు కడమ అపోస్తలును అడిగారు. ఇప్పుడు మేమేమి చేయాలి? నరకా నుంచి తప్పించుకోవాలని ఏం చేయాలి? పాతాళ నుంచి తప్పించుకోవడం ఏం చేయాలి? పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే మేమేమి చేయాలి అడిగినప్పుడు అప్పుడు చెప్పాడు పేతురు గారు. ఏది 38 వచ్చినా చెప్పారు పేతురు గారు. ఏం చెప్పాడు? మీరు మారు మనసు పొందుడి. మారు మనసు పొందమంటే మనసును మార్చుకోవడం. శ్రద్ధగా వినాలి. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువారి సమయం నుంచి శిష్యుల సమయం నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రతి సేవకుడు ఇదే చెప్తాడు, మారు మనసు పొందండి, మనసును మార్చుకోండి అని చెప్తున్నారు. ఎందుకు మనసు మార్చుకోవాలి? ఎందుకు మారు మనసు పొందమని చెప్తున్నారు? ఎందుకు మనసు మార్చుకోవాలి? యేసు ప్రభు లోకంలో శరీరానికి ఇప్పుడు ఆయనే చెప్తాడు మారు మనసు పొందండి, మనసు మార్చుకోమన్నాడు. శిష్యులు కూడా అదే చెప్తూ వస్తున్నారు, మారు మనసు పొందండి, మనసును మార్చుకోమని చెప్తున్నారు. దేవుని సేవకులు కూడా ఇదే చెప్తున్నారు, మారు మనసు పొందండి, మనసును మార్చుకోండి. ఎందుకు మనసు మార్చుకోవాలి? మారు మనసు పొందిన వాళ్ళు చెప్పండి, ఎందుకు మార్చుకున్నారు? ఎందుకు మనసు మార్చుకోవాలి? సపోజ్ మీ భాషలో చెప్తాను. చాకు తీసుకొని కూరగాయలు కోస్తూ ఆ చాకు తీసి పడేసి వేరే చాకు తీసుకుంటారు. ఎందుకని? అది సరిగ్గా తెగడం లేదు. అలాగనే మన మనసు సరైనదైతే, మన మనసు బాగున్నట్లయితే దాన్ని మార్చుకోవాల్సిన అవసరము లేదు. కాబట్టి మానవుని మనసు ఏమైపోయింది, స్వభావం ఏమైపోయిందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4, త్వరగా తీయాలి.
కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం. కాబట్టి స్వభావము చెడిపోయింది, మనసు చెడిపోయింది, క్రియలు చెడిపోయినాయి, చూపులు చెడిపోయినాయి, ప్రవర్తన చెడిపోయింది. ఎలా చెడిపోయిందట? స్వభావం ఎలా చెడిపోయిందండి? వినడం కాదు, దాని భావార్థం తెలుసుకోవాలి. యేసుప్రభు పునరుద్ధరణైన తర్వాత శిష్యులకు లేఖనాలు చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు యేసు ఏం చేశాడు? మనస్సు తెరిచాడు. ఇప్పటి నుంచి గ్రహించగలను. కాబట్టి మనసు తెరవబడాలి. ఈ మనసు తెరవబడాలంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని రావాలి. ప్రభువా, నీ వాక్యం నాకు అర్థం కావాలంటే నా మనసు తెరచు. నీ వాక్యం నాకు అర్థం కావాలంటే నా హృదయాన్ని తెరచు. ప్రభువా, నీ వాక్యం నాకు బాగా చక్కగా అర్థం కావాలి, నా జీవితంలో ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించాలని ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని వస్తే దేవుడు మనసు తెరుస్తాడు. వాళ్ళకి అర్థం కాలేదు ప్రభు లేఖనాలు చెప్తే, వెంటనే వారి మనసు తెరిచాడు. తెరిచిన తర్వాత దేవుని యొక్క మర్మం యొక్క వాక్య మర్మము గ్రహించగలిగినారు కదా. ఎలా చెడిపోయిందంటే ఇప్పుడు మోసకరమైన దురాశ. దురాశ అంటే అర్థం ఏంటి? చెప్పుకుంటూ పోతే కాదు కదా, ఇది కథ కాదు. జీవితాలను మార్చేది, బ్రతుకులు మార్చేది, పరలోక రాజ్యంలో చేర్చగలిగిన బలమైన మాటలు ప్రభు యేసుక్రీస్తు యొక్క మాటలు. దురాశ అంటే తెలుగే రాకపోతే ఎట్లమ్మా? పరమానే వాళ్ళు అభిలాషక కారణం హిందీలో అంటాడు కదా. దురాశ అంటే మంది కాని దాన్ని ఆశించడమే దురాశ. ఏదైతే మంది కాదు, అది ఎంత అందంగా ఉండి అంత బాగునే ఉండి దానిని మనం ఆశించడమే దురాశ. దురాశ వలన మానవ స్వభావం ఏమైపోయింది? చెడిపోయింది. చెడిపోయిన బ్రతుకు, చెడిపోయిన స్వభావం, చెడిపోయిన మనసు, చెడిపోయిన క్రియలు, చెడిపోయిన చూపులు పరలోక రాజ్యానికి చేరనివ్వు. ఎందుకంటే దేవుడు ఎలాంటి దేవుడు? పరిశుద్ధుడు. ఆమె నివసించే స్థలం ఎలాంటిది? పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధులే వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు చెడిపోయిన మనసు, చెడిపోయిన క్రియలు పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్ళం. ఇట్టి స్థితి మానవుని నరకానికి తీసుకువెళ్తుంది. అందుకే చెప్పాడు, మారు మనసు పొందనంటే మీరు మనసును మార్చుకుని. ఎందుకంటే దురాశ వలన మీ ప్రాచీన స్వభావం చెడిపోయింది. నీ బ్రతుకు, నీ క్రియలు, నీ చూపులు, నీ ప్రవర్తన చెడిపోయిన బ్రతుకు, చెడిపోయిన జీవితం మానవుని నరకానికి తీసుకువెళ్తుంది. కాబట్టి అట్టి స్థితిని మార్చుకోమని చెప్పాడు. మారు మనసు అని అంటే మనసును మార్చుకోవడం. ఎలా మారుద్దండి? పెన్ను ఉంది, పడేస్తాం, వేరే పెన్ను తెచ్చుకుంటాం. మనసు ఎలా మారుతుంది? మారు మనసు పొందిన వాళ్ళు చెప్పండి, ఎలా మారింది మనసు? ఎందుకంటే అవగాహన లేని బాప్తీసాలు తీసుకొని ఈ రోజులలో మందిరానికి సరిగ్గా రావడం లేదు, ఆరాధన సరిగ్గా రావడం లేదు, ఒక ఆదివారం బలాలు పొందితే మరొకసారి ఆదివారం బలాలు పాలు పొందడం లేదు, ఇష్టానుసారంగా జీవిస్తూ వస్తున్నారు చాలామంది. ఎందుకనగా వారు తీసుకున్న బాప్తీసం కానీ వారు తీసుకున్న రక్షణ సరైనది కాదు, అవగాహన లేనిది. ఎందుకంటే పౌలు గారు ఇక్కడ లోకంలో ఉన్నప్పుడు ఒక సంఘానికి వెళ్ళి అడిగారు. తర్వాత చదువుకోండి అపొస్తలుల 19వ అధ్యాయంలో, మీరు బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పొందారంటే అసలు మాకు తెలియదు. ఎలా పొందారంటే యోహాను బాప్తీసం, మారు మనసు నిమిత్తం బాప్తీసం. అప్పుడు పౌలు గారు మరలా బాప్తీసం ఇచ్చాడు 19వ అధ్యాయంలో. మీరు తీసుకున్న బాప్తీసం సరైనది కాదు. బాప్తీసాన్ని నిర్వచనం చెప్తాను ముందుకు వెళ్తే. కాబట్టి మారు మనసు పొందడం అంటే పాత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడం, ఒక తీర్మానం లేక ఒక నిర్ణయం చేయడం. ప్రభువా, నా మొదటి బ్రతుకు, మొదటి జీవితం మంచిది కాదు, నా స్వభావం చెడిపోయింది ప్రభు, చెడిపోయిన బ్రతుకుని నరకానికి తీసుకెళ్తుంది కనుక అలాగ మాట్లాడక, అలాగా ప్రవర్తించగా ఇప్పుడు నుంచి నీవు చెప్పినట్టుగా నేను నడుచుకుంటానని ఒక తీర్మానం చేయడమే మారు మనసు. పాత జీవితానికి ఫుల్ స్టాప్, ప్రభు చిత్తానికి లోబడి ఆయన ఉద్దేశ ప్రకారం జీవిస్తానని ఒక తీర్మానం చేయడమే మారు మనసు. చదువుకుందామా? ఏం చెప్పాడు మళ్ళీ పేతురు గారు 2:38లో, మీరు మారు మనసు పొంది, త్వరగా చదవాలమ్మా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామముల బాప్తిసము పొందుడని చెప్పాడు. ఇది అలా పెడదాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16:16. త్వరగా అందిస్తే త్వరగా అంటే రైలు ఎక్కేస్తా పోయి. నమ్మి బాప్తిసం పొందినవాడు ఇక్కడ యేసుప్రభువు వారు చెప్పిన మాట, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపడు. అంటే బాప్తిసానికి ముందు ఏం చేయాలి?
ఏమని నమ్మాలి? యేసు ప్రభువారు అది నమ్మకం అంటారా? నమ్మడం అంటే అర్థం ఏంటి? రైలు ఎక్కుతున్నాను, ఈ రైలు నన్ను విశాఖపట్నం తీసుకువెళ్తానని నమ్మి ఎక్కుతాం, అదే దాన్ని నమ్మకం అంటారు. ఏదైనా చేసేటప్పుడు దాని మీద విశ్వాసం ఉంచి దాన్ని నమ్మేదాన్ని నమ్మకం అంటారు. కాబట్టి నమ్మాలి. ఏమని నమ్మాలి? యేసు ప్రభువు లోకమైన శరీరధారి ఉన్నప్పుడు ఒక పక్షవాగలతని ప్రభు దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీ పాపములు క్షమింపబడి అని అన్నాడు. శాస్త్రుల పరిశీలన సన్నిగా రెత్తలేవాడు పాపాలు క్షమించడానికని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు యేసు ప్రభు అంటాడు లూకా సువార్త 5:30-24 వచనంలో, మనుష్య కుమారుడు భూమి మీద పాపాలను క్షమించడానికి అధికారము కలదు. చక్కగా వినండి. బ్రతికున్నప్పుడే పాపాలు క్షమించాడు, బ్రతికున్నప్పుడే పాపాలు క్షమించడానికి అధికారం కలదు. చనిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బైబిల్ ఏం చెప్తుంది? లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందాను కదా. బ్రతుకున్నప్పుడే పాపాలు క్షమించాడు, బ్రతుకున్నప్పుడే పాపాలు క్షమించడం అధికారం కలదు. అయితే చనిపోవాల్సిన అవసరము ఎందుకు వచ్చింది? చెప్పేస్తే సరిపోద్ది కదా. క్షమించాడు, క్షమించడానికి అధికారం కలదు. పాపులారు మీ అందరి పాపాలు క్షమించాలంటే ఫినిష్, చనిపోవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు చనిపోవాల్సిన అవసరం వచ్చిందనంటే మన పాత జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉంటిమి, అపరాధం చేతను సచ్చిన వారమై ఉంటిమి. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణానికి లోనకు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించను, మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారమై ఉంటిమి. మానవులకు భయం ఉంది. యేసుప్రభువు జన్మించిన దూత కూడా అంటాడు కదా, ఆ దూత భయపడకుడి. మానవులకు భయం ఉంది, మరణ భయం ఉంది. అయ్యో నేనంత దౌర్భాగ్యురాలను, ఎట్టి మరణానికి అనగా రెండవ మరణానికి నుంచి నన్ను ఎవడు విడిపించు. ఒక భయం ఉంది. అయ్యో చనిపోతే నేను రెండవ మరణానికి వెళ్ళిపోతానా, చనిపోతే నా కొరకు పాతాళం నోరు తెరుచుకొని ఉందా, చనిపోతే అగ్నితో మనుషులు గుండానికి వెళ్ళిపోతాడు, ఒక మరణ భయం ఉంది. కాబట్టి పాపను అపరాధం చేతను సచ్చిన నన్ను బ్రతికించాలంటే ప్రభు చనిపోయి మరణించలేవలసిన అవసరం ఉంది. మరణం నుంచి జీవులను దాటించాలంటే మరణాన్ని జయించాలి. పాపాలు క్షమించడానికి అధికారం కలదు, కానీ మరణం నుంచి జీవులు దాటించడానికి మాత్రం మరణించాలి. తర్వాత చెప్తాను ఎలాగనేది కదా. కాబట్టి ఏమని నమ్మాలి? ఇప్పుడు పాపముల చేతను అపరాధముల చేతను సత్యుడిని ప్రభు, నా కొరకే సర్వత స్థలం వచ్చి లోకాన్ని దిగి వచ్చావు, కలవరుసలో రక్తాన్ని చెందించి మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచినావు, నన్ను కూడా లేపుతావని నమ్మాలి. ప్రభు చెప్పాడండి, నా విశ్వాసం ఉంచిన వాడు నిత్యజీవం గల అట్టివాడి తీర్పులు రాక మరణంలో నుంచి, అది ఇప్పుడు మరణం నుంచి జీవి నా యందు విశ్వాసం ఉంచినవాడు. ఇప్పుడు ఏమైనా నమ్మాలి? పాపను అపరాధం చేతను సచ్చిన నన్ను బ్రతికించే దేవుడని నేను నమ్మాలి. మరణ భయం చేత దాస్యములకు లోబడి నన్ను విమోచించే దేవుడని నేను నమ్మాలి. కాబట్టి రెండోది నమ్మాలి. ఏమైనా నమ్మాలి? ప్రభు పాపను చేతను అపరాధం చేతను సచ్యుని ప్రభు నన్ను బ్రతికించుడు కొరకు లోకానికి వచ్చి కలవరిశిలో రక్తాన్ని చెందించి మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచినావు, నన్ను కూడా లేపుతావని నమ్మాలి. అందుకే కదా ప్రభు మరణించి తిరిగి లేచాడు. రెండు, ఒకటి తీర్మానం లేక మారు మనసు, రెండోది విశ్వాసం లేక నమ్మకం. మూడోది ఏం చెప్పాడు పేతురు గారు? ప్రతి యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుడి అన్నాడు. ఇప్పుడు ఒకటి తీర్మానం చేశాం, గుర్తుపెట్టుకోండి. రెండవది ప్రభుని యేసుక్రీస్తు విశ్వాసం ఇచ్చాం. ప్రభు నన్ను మరణం జీవులు దాటించడం కనుక మరణాన్ని జయించక లేచావు, నన్ను నీతో కూడా బ్రతికిస్తావని, నీతో కూడా నన్ను లేపుతావని, నీతో కూడా మరణం జీవులు దాటిస్తావని నమ్మాం. పాపాలు పోలేదు. తీర్మానం చేశాము, ప్రభుని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాము. ఇప్పుడు పాపాలని పోలేదు. పాపాలు ఎట్లా పోతాయి? పాపాలు పోయిన వాళ్ళు చేయొద్దండి. బైబిల్ ఒక మాట ఉంది కదమ్మా, హెబ్రీల స్త్రీలు చాలా, హెబ్రోన స్త్రీలు ఏది మరి చురికేదమ్మా చెప్పండి. హెబ్రోన స్త్రీలు చాలా చురికేగా ఉండాలి కదా. చెప్పండి, పాపాలు ఎట్లా పోతాయమ్మా? పాపాలు ఎట్లా పోయినాయి తెలియకుండా ఎలా ఆరాధిస్తున్నారు? పాపాలు ఎట్లా పోయినాయి తెలియకుండా బల్లాలు ఎట్లా పాలు పొందుతున్నారు తల్లి? పాపాలు ఎట్లా పోతే అందరూ తెలిసిన వాక్యం కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9, మన పాపములను
మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతిని మనలను పవిత్రులు అంటే మూడోది ఏం చేయాలి? పాపాలు ఒప్పుకోవాలి. నేను ప్రభువా నేను పాపిని, నా పాపను క్షమించి రక్తం ద్వారా కడగమట్టి. ఎలాంటి దేవుడు అంట? నమ్మదగిన దేవుడు. నరకం నుంచి రక్షించడానికి నమ్మదగిన దేవుడు, పాతాళం నుంచి రక్షించడానికి నమ్మదగిన దేవుడు, నిత్య జీవుడానికి నమ్మదగిన దేవుడు, పాపంలో క్షమించడానికి నీతిమంతుడైన దేవుడు. కాబట్టి మూడోది ఏం చేయాలి? పాపాలు ఒప్పుకోవాలి. యేసు ప్రభువా నేను పాపిని, నా పాపను క్షమించు, నీ రక్తం దాన్ని కడిగి పవిత్రపరచమంటే ఆయన నమ్మదగిన దేవుడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతిని మనలను పవిత్రులుగా యేసు ప్రభువు 2 మాటలు చెప్పాడు. అంతే చెప్పాలి, టైం సరిపోదు. ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ఇప్పుడు చెప్పింది ఆత్మ మూలం. ఇప్పుడు నీటి మూలమునికి రావాలి. క్రైస్తవుడు నీళ్లను మునుగుతాడు. వాళ్ళు కూడా ఎక్కడ మునుగుతారు? పుష్కరాలకు వెళ్ళినప్పుడు గోదావరి కృష్ణ నది అని మీకు దగ్గర కదా, వాళ్ళు నీళ్ళలో మునుగుతాడు. క్రైస్తవుడు కూడా నీళ్ళు. అది బాప్తిసమే, ఇది బాప్తిసం. వారికి మనకున్న తేడా ఏంటంటే వారు ఆత్మీయంగా జన్మించారు, కేవలం నీటి మూలంగానే జన్మిస్తారు. క్రైస్తవుడు ఆత్మ మూలముగాను నీటి మూలంగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కాబట్టి ఈ 3 ఆత్మ మూలంగా జన్మించడం, ఇప్పుడు నీటి మూలంగా జన్మించడం. బాప్తిసానికి నిర్వచనం కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 2:12. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుడు లేపిన దేవుని ప్రభావమునందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచింది. చెప్పాను కదా, మరణం నుంచి జీవనం దాటించే దేవుడు. ఎలా దాడుతున్నామంటే మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారిని. పాతి పెట్టేది ఎవరిని? ఏమా? చనిపోయిన వారు. అంటే ఇప్పుడు మనం ఏమవ్వాలి? చనిపోవాలి. ఏ విషయంలో చనిపోవాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 వచనం. త్వరగా తీయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 వచనం. మన పాపముల విషయమై గుడ్. ఏ విషయంలో చనిపోవాలంట? పాపల విషయంలో చనిపోవాలి, సీరియల్ విషయంలో చనిపోవాలి, సినిమాల విషయంలో చనిపోవాలి, గొడవలు, ప్రతి విషయం లోకంలో ఏదైతే పనికిమాలి ఉన్నాయో ఇవన్నిటి విషయంలో చనిపోవాలి. కాబట్టి మేము పాపం విషయంలో చనిపోవాలి, సీరియల్ విషయంలో చనిపోవాలి. సీరియల్ చూడని వారు చెయ్యొద్దండి. చూడని వారు మరి అలా పాతి పెట్టారక్క చావకుండా. ఎవరు చూడని వారు చెయ్యొద్దమన్నారంటే కారు చేయొద్దు పాస్టర్ గారు. మీరు చావకుండా మరి ఎలా పాతి పెట్టాడు? చావకుండా పాతి పెడితే పోలీసులు అరెస్ట్ చేయాలి కదా పాస్టర్ గారిని. కాబట్టి ఏ విషయంలో చనిపోవాలి? పాపని విషయంలో చనిపోవాలి, సీరియల్ విషయంలో చనిపోవాలి, సినిమా విషయంలో చనిపోవాలి, లోకంలో ఆచార విషయంలో చనిపోవాలి. చనిపోయినప్పుడే పాతి పడతారు. చదువుదామా? మీరు బాప్తిసమందు ఆయనతో కూడా చెప్పండి, మర్చిపోరు ఎంతలోనే. మీరు బాప్తిసం ఆయనతో కూడా పాతి పెట్టాలి. ఆయనతో కూడా పాతి పెట్టబడాలంటే మనం ఆయనకు సంబంధికులు కావాలి. ఆయనకు సంబంధికులు కావాలంటే 3 జరగాలి. ఈ 3 జరగకుండా బాప్తిసం తీసుకుంటే నీ అంతటా నువ్వే పాతి పెట్టబడినావు, నీ అంతటా నిన్ను లేపడు ఆవిడ ఉండడు కదా. ఆయనతో కూడా పాతి పెట్టబడాలంటే ఆయనకు మనం సంబంధికులు కావాలి. ఆయనకు దగ్గరకు వచ్చే అనుభవం మన జీవితం కలిగి ఉండాలంటే ఈ 3 జరగాలి. ఈ 3 జరగకపోతే ప్రభుకు మనం సంబంధికులు కానేరం. సపోజ్ ఆదామును దేవుడు పిలిచాడు. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో, అయ్యా బాబు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఏమన్నాడు? తోటలో నువ్వు పిలిచినప్పుడు నీ స్వరమైతే వింటుంది కానీ దిగంబరిని అయితే కనుక నా భయపడి. ఎందుకు దాక్కున్నాడు? అవిధేయతను కనపరిచాడు కదా. తన జీవితంలో పాపం చేశాడు కాబట్టి భయపడి దాక్కున్నాడు. అట్లాగే మన జీవితంలో పాపం ఉన్నట్లయితే మనం కూడా దేవుని దగ్గరకు రాలేం. అలాగనుకున్నట్లయితే నేను కూడా ఆ నీళ్ళలో మునిగి నా ప్రభుతో కూడా ఉన్నానంటే ఆదాము కూడా పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఏంటి పిలిచామని కదా. కాబట్టి ఆయనతో మన సంబంధికులు కావాలంటే 3 జరగాలి. మారు మనుషుల యొక్క తీర్మానం, ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం నన్ను మానవ జీవనం దాటించి దేవుడని. 3వది పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొందాలి, అప్పుడు ఆయనతో కూడా. కాబట్టి మీరు బాప్తిసమని ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులను లేపిన దేవుని ప్రభావమునందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితే ఈ 4 అనుభవం కలిగిన వారే సంఘం.
ఈ 4 అనుభవం కలిగిన ఇక్కడ కూర్చున్నంత మాత్రం సంఘానికి సభ్యత్వం లేదు. ఇక్కడ కూర్చున్నంత మాత్రాన ఒకవేళ ఈ సంఘములు నీ పేరు ఉండవచ్చునేమో, కానీ ప్రభు దృష్టిలో ఎత్తబడే సంఘములు మాత్రం ఉండదు. కాబట్టి 4 అనుభవం కలిగిన వారే సంఘము, అట్టి సమం. రెండవది పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకప్పుడు ఎలా వచ్చాడు ప్రభు యేసుక్రీస్తు వారు? దీనునిగాను రిక్తునిగాను దాసుని స్వరూపం ధరించి దరిద్రుడిగాను శరీరధారికి లోకానికి వచ్చాడు. కలువరి శిలువ మీద రక్తాన్ని చెందించి మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. సర్వోన్నత స్థలములో ఆసీనుడు ఉన్నాడు. ఇప్పుడు ఎలా వస్తాడంట? పెళ్ళి కుమారుడిగా వస్తాడంట. పెళ్ళి కుమారుడిగా వస్తాడంటే ఎవరి కోసం వస్తాడు? పెళ్ళి కుమార్తె. వధువ సంఘమా పెళ్ళి? ఎవరి వధువ సంఘము? 4 అనుభవం కలిగినది వధువ సంఘం. ఈ 4 అనుభవం కలిగిన వారికి మాత్రమే పెళ్లి కుమారుడికి వస్తాడు. ఈ 4 అనుభవం కలిగిన సంఘము వధువ సంఘము, వీరి కొరకు మాత్రమే పెళ్లి కుమారుడిగా వస్తాడు. ఇప్పుడు సంఘం వెలుపులున్న వారి కొరకై మారు మనసు పొందకుండా, ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచకుండా, పాప క్షమాపణ పొందకుండా, బాప్తీసం పొందకుండా, పాపాన్ని ప్రేమించే పాప జీవితాలు జీవిస్తున్నారు. అట్టి వారి కొరకు ఎలా వస్తాడు? సంఘము కొరకే పెళ్లి కుమారుడికి వస్తాడు. సంఘం వెలుపున్న వారి కొరకు ఎలా వస్తాడు? పాత ప్యాసేజ్ అక్క అందరూ చెప్తారు, ఇది ఈజీ ప్యాసేజ్ అని. సంఘం వెలుపున్న వారి కొరకు ఎలా వస్తాడు? కొదమ సింహంగా వస్తాడు. సంఘము కొరకై, ఈ 4 అనుభవం కలిగిన వారి కొరకై పెళ్లి కుమారుడికి వస్తాడు. వధువు సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు సంఘం వెలుపు నుండి మారు మనసు పొందకుండా ప్రభు యేసుక్రీస్తు నా కొరకు లోకానికి వచ్చి రక్తాన్ని చిందించి మరణ తిరిగి లేచిన విశ్వాసంలో పాప క్షమాపణ పొందకుండా, బాప్తీసం తీసుకోకుండా, పాపాన్ని ప్రేమించి పాప జీవితంలో జీవిస్తున్న వారి కొరకై కొదమ సింహంగా వస్తాడు. కొదమ సింహం వస్తే ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడు. ఆ కీర్తన గ్రంథం 50 అధ్యాయం 22 వచనం. కీర్తన గ్రంథం 50:22. దేవుని మర్చివారలారా, దేవుడంటే భయం లేని వారలారా, వాక్యానికి భయపడిన వారలారా, వాక్యానికి లోబడిన వారలారా, ఇష్టానుసారంగా జీవిస్తున్న వారలారా, దేనిని ఒక్కసారి ఆలోచించుకొని లేని ఎడలా చీల్చి వేస్తాడు. కొదమస్యం వస్తాడు, చీలుస్తాడు. అంతడు వదిలిపెట్టకు తీసుకువెళ్ళి నరకంలో వేస్తాడు. నరకమున అగ్ని ఆరదు, పొరుగొచ్చావదు, ఏడుపును పళ్ళు కొరుకుతుంటుంది కదా. కాబట్టి పెళ్లి కుమారుడుగా సంఘం కోసం పెళ్లి కుమారుడుగా వస్తాడు. సంఘం వెలుపులున్న వారి కొరకై కొదమస్యం వస్తాడు, చీలుస్తాడు. అంతడు వదిలిపెట్టకు తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు. నరకం అగ్ని ఆరదు, పొరుగు. ఇట్టి పెళ్లి కుమారుడైన ప్రభు యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికే కొంతమంది బయలుదేరారు. ఎంతమంది? 10 మంది బయలుదేరారు. ఏమేమి తీసుకొని బయలుదేరారండి? అంతేనా? నూనె జేబులు వస్తున్నారా? అన్నీ చెప్పాలక్క. దివిటి, సిద్ధ, నూనె 3 వస్తువులు తీసుకొని బయలుదేరు. డ్యూటీ చూసారు ఎప్పుడైనా? హిందీ మసాలు బోల్తే లోక భాషకులు బైబిల్ భాషకు చాలా తేడా ఉంటుంది. బైబిల్ భాషలో దివిటి అంటారు, లోక భాషలో కాగడ అంటారు. గ్రామీణ భాషలో చెప్పాలంటే ఒక కట్టుకు బట్ట చుట్టి దానికి నూనె పోసి వెలిగించే దానిని దివిటి అంటారు. అంటే యేసుప్రభు మనం చెప్పినప్పుడు ఈ పెట్రోమాక్స్ లైట్లు కానీ, గ్యాస్ లైట్లు కానీ, ఛార్జింగ్ లైట్లు కానీ ఇవన్నీ ఏమీ లేవు. ఆ రోజులలో మన పితరులు అర్ధరాత్రి ఏదైనా ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారు అంటే ఒక కట్టెకు బట్ట చుట్టుకొని దానికి నూనె పోసి వెలిగించుకొని ప్రయాణమై కొనసాగేవాళ్ళు. సపోజ్ మనం ఇక్కడ నుంచి ఏ ఊరు దగ్గర అండి ఇక్కడికి? అన్నీ చెప్తే మిక్స్ అయిపోయినాయి. ఒకటి చెప్తే నాకు అర్థమైంది. నాకు అర్థం కాలేదు. నిడమానూరు. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి అర్ధరాత్రి అత్యవసరమైంది, నీడమానూరు వెళ్ళాలనుకోండి. ఒక కట్టెకి బట్ట చుట్టుకున్నాము, దానికి నూనె పోసి వెలిగించుకున్నాము, ఇక మనం బయలుదేరాం. మనం ఎక్కడికి వెళ్ళాలి? అక్కడి వరకు అది వెలుగుద్ది అంటారా? గోడ మీద పిల్లి ఉంది, ఇడుదుకుద్దా? బాగా చెప్పండి కాక, మీరేం గమనుంటారు? గోడ మీద పిల్లి ఉంది, ఇడుదుకుద్దా? గోడ మీద ఉంటే ఫస్ట్ చచ్చిపోదు పాస్ అన్న అంటాడు. దూకం అంటాడు, దూకపోతే చస్తుంది. అది నీళ్ళు లేకుండా, పాలు లేకుండా, ఏం లేకుండా కదా. గోడ మీద పిల్లి ముందు ఇటు దూకుద్దా?
ఈ తమ్ముడు బాగా చెప్తున్నాడు కదా, దానికి మనసు వచ్చిన వైపు ఎందుకు చెప్పిన ఎగ్జాంపుల్ అంటే అది మనం ఎక్కడికి వెళ్ళాలి అక్కడి వరకు వెళ్ళగొచ్చు, మధ్యలో ఆరిపోవచ్చు. ఇప్పుడు మన దివిటి మనం ఎక్కడికి వెళ్ళాలి అక్కడి వరకు వెలుగుతుండాలంటే మన దగ్గర ఏముండాలి? నూనె ఉండాలి. ఆ నూనె నింపు కూడా ఉన్న పాత్ర కూడా అవసరం. ఆ పాత్రను సిద్ధి అంటారు. ఆ టోటల్గా దివిటి దేని మీద ఆధారపడి ఉంది? నూనె ప్లస్ సిద్ధ. వట్టి నూనె జేబులో పోసుకొని పోలేం కదండి. ఈ రెండింటి మీద ఆధారం. ఈ రెండు లేకపోతే ఏమైపోద్ది? దివిటి ఆరిపోద్ది. 3 వస్తువులు నిజంగా ఈ వస్తువులు అయి ఉన్నట్లయితే మన దివిటీలు ఆరిపోతాయి, కానీ శెట్టి గారి దివిటీలు ఆరిపోయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు టిన్నులు నూనె ఉంటుంది. డీలర్ని అడిగామనుకోదు, యేసుప్రభు వస్తున్నాడు ఆరిపోతా ఉంటే నిన్న కెరోసిన్ వచ్చింది అనే డ్రమ్ము నేను వేస్తాడు కదా. అందుకని వాళ్ళు వెలిగితే మనం ఆరిపోతామని. వాక్యం అనేది చాలా విధాలుగా విభజింపబడింది. ఆత్మానుసారమైన వాక్యము, శరీరానుసారమైన వాక్యము, కల్పన కథలు, ఊహాబోధులు, అపహాస్య బోధులు. ఇందులో 2 మీకు చూపిస్తాను. యేసుప్రభు లోకంలో శరీరధారి ఉన్నప్పుడు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలి కొని రాయబడి మత్తయి సువార్త 4:2 ఆకలి కొన్నప్పుడు సాతానుడు అపవాది వచ్చి యేసుప్రభు దగ్గర ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేయమన్నాడు. ప్రభు ఏం సమాధానం ఇచ్చాడు? మనుష్యుడు రొట్టెలు అనడానికి మాత్రం కాదు, కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవించేది ఇక్కడ బోధించారు. ఒక వ్యక్తి శరీరం గురించి బోధిస్తున్నాడు. ఈ రాళ్ళను ఏం చేసుకుని తిను? రొట్టె. ఎందుకంటే ఆకలి కొన్నావు కదా. ఒక వ్యక్తి శరీరం గురించి బోధిస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు ఆత్మను గురించి ఎందుకని? మన్నైనది తిరిగి వెనకటి వల్లే ఎన్ని చైనీసులు కుక్కీలు తినా సరే, ఎన్ని బిర్యానీలు తినా సరే, ఈ శరీరం ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుడు అనుగ్రహించిన ఆత్మ దేవుని వద్దకు వెళ్తుంది. కాబట్టి మనుష్యుడు రొట్టె వలన మాత్రం కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన ఏ జీవితం అది? ఆత్మానుసారం క్రైస్తవ. కాబట్టి ఇద్దరు బోధించారు. ఇక్కడ శరీరానుసారమైన బోధ చేశాడు అపవాది సాతాను. శరీరానుసారమైన బోధ ఎవరికి సంబంధించింది? సాతానికి సంబంధించింది. ఇది ఎక్కువైంది ఈ రోజులలో. మా మందిరానికి వస్తే మీ కడుపు నొప్పి పోతే, కాళ్ళ నొప్పులు పోతే, దీవించబడితే ఆశ్రమం దేవుడు సస్తే నరకానికి పోతారు. అందుకాదు కదా ప్రభు వచ్చేసింది. కాబట్టి ఇక్కడ శరీరానుసారమైన బోధ, ఆత్మానుసారమైన బోధ ప్రభు యేసుక్రీస్తు. ఎందుకంటే మన్నైనా తిరిగి వెనుకటి వల్ల మన్నైపోతుంది. దేవుడు అనుగ్రహించిన ఆత్మ దేవుని అది. కాబట్టి ఆత్మను గురించి బోధించాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవించిన ఆత్మాను జీవితం. ఇప్పుడు ఈ 3 అనుభవాలను మనము శరీర సంబంధం నుంచి ఆత్మానుసంధం అనుభవాలు తీసుకెళ్దాం. నూనె, సిద్ధ, దివిటి. అర్థమైందా? నూనె దేవుని వాక్యానికి సాదృశ్యం, సిద్ధ హృదయానికి సాదృశ్యం, దివిటి క్రైస్తవ జీవితానికి సాదృశ్యం. ఈ వాక్యమైన నూనెను హృదయమైన సిద్ధలో నింపుకొని క్రైస్తవ జీవితమైన దివిటిని, ఆత్మానుసారం జీవితమైన దివిటిని వెలిగించుకుంటూ యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి బయలుదేరారు. ఎంతమంది? 10 మంది. వీరిలో మనకు 2 గ్రూపులు కనిపిస్తున్నాయి. 5 బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి కలిగిన. మీకు చాలాసార్లు విన్నారు, ఎందుకంటే ఇది ఈజీ ప్యాసేజ్కి తీసుకుంటారు కదా. 5 బుద్ధి కలిగిన, 5 బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన కన్యకలను మన విశ్వాసులు అనుకోవచ్చు, డౌట్ లేదు. ఎందుకంటే యేసు ప్రభువు వచ్చాడు, అంతటా వారు లోనికి వెళ్ళిపోయారు, తలుపు మోయబడింది. శ్రద్ధగా వినాలి. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకలు విశ్వాసులకు సాదృశ్యం. ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు ఏమనుకోవాలి? విశ్వాసులు కదా. టాలీ చేయండి అయితే, అలాగే విశ్వాసులు రుజుపరచండి అనేస్తే సరిపోద్దా? ఏమ్మా, చేతను పట్టుకొని చాపండి సరిపోద్దా? టాలీ చేయండి అమ్మా. ఎలాగా? విశ్వాసాలను మంచిదే, వాళ్ళు విశ్వాసాలు కాదనలా. ఎలా టాలీ చేద్దామని విశ్వాసాలు కాదని టాలీ చేద్దాం. 10 మంది కన్యకుల సంఘానికి సాదృశ్యం. 5 బుద్ధి లేని వారు సంఘంలో ఉన్నారా, సంఘ వెలుపలు ఉన్నారా? అమ్మా అర్థమవుతుందా? 10 మంది కన్యకులు సంఘానికి సాదృశ్యం. 5 బుద్ధి లేని వారు సంఘంలో ఉన్నారు, సంఘ వెలుపలు ఉన్నారా? సంఘంలో ఉన్నారు కదా. వీరు సంఘంలో ఉన్నారు, వీరు సంఘంలో ఉన్నారు. వీరికి తీటులు ఉన్నాయి, వీరికి తీటులు ఉన్నాయి. వీరికి సిద్ధులు ఉన్నాయి, వీరికి సిద్ధులు ఉన్నాయి. వీరు కొంచెం నూనె ఎక్కువ తీసుకెళ్ళారు, వీరు దివిటి మాత్రం తడుపుకున్నారు. వీరు యేసుప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. బుద్ధి లేని కన్యకులు కూడా యేసుప్రభు రాకడ కోసమే
ఎదురు చూస్తున్నారు. అంటే వీరు కూడా విశ్వాసులు, కానీ సిద్ధపాటు లేని విశ్వాసులు, నిర్లక్ష్యం కలిగిన విశ్వాసం, ఒక లక్ష్యం లేని విశ్వాసులు. సీరియల్ చూస్తే విశ్వాసులు, సినిమా చూస్తే విశ్వాసం. అంటే వారి ఉద్దేశం ఏంటి? బాప్తిసం పొందాను, ఆరాధిస్తున్నాను, బల్లాలు పాలు పొందుతున్నాను, జీవితం ఎలాగుంటేమి యేసుప్రభు వచ్చిన సమయానికి నా జీవితాన్ని మార్చుకుంటాను, నా బ్రతుకుని మార్చుకుంటాను, అప్పుడు చూసుకోవచ్చులే అనే నిర్లక్ష్యం కలిగిన విశ్వాసులు బుద్ధి లేని కనికలు. సిద్ధపాటు కలిగిన విశ్వాసులు, సిద్ధపాటు లేని విశ్వాసులు, లక్ష్యము కలిగిన విశ్వాసులు, నిర్లక్ష్యము కలిగిన విశ్వాసులు. 10 మంది కలిసి ఇప్పుడు యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి బయలుదేరారు. అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు చదువుతాం. మత్తయి సువార్త 25:5. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరు కొనికి నిద్రించండి. ఏం చేశాడు ఇప్పుడు యేసుప్రభు వారు? ఎందుకు ఆలస్యం చేశాడు? వస్తానని చెప్పాడు కదండి. వస్తానని చెప్పిన దేవుడు తప్పకుండా వస్తాడు. వాళ్ళు కూడా చెప్పారు. ఆయన మేఘాల మీద వెళ్ళేటప్పుడు అపొస్తలుల 1:9 గలిలయ మనుషులారా, ఎందుకు మీరు ఆకాశం వైపు చూస్తున్నారు? ఏ విధంగా మేఘాల మీద వెళ్ళి అలాగ మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పాడు. వస్తానని చెప్పిన దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? వర్తమాన భూత భవిష్యత్తు కాలం తెలిసిన దేవుడు బుద్ధి లేని కనికల దివిటీలు ఆరిపోతాను యేసు ప్రభుకు తెలుసు. బాప్తిసం పొంది రక్షింపబడి ఆరాధిస్తూ బల్లాలు పాలు పొందుతూ జీవితం బాగులేకుండానే, బ్రతుకు బాగులేకుండానే, సీరియల్ చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, లోకములు ఉంటూ జీవితం బాగులేకుండానే ఎవరైతే ఎదురు చూస్తున్నారో అట్టి వారు ఆరిపోతున్న సంగతి యేసుప్రభు వారికి తెలుసు. కాబట్టి ఏం చేశాడు? అట్టి వారికి కొంత సమయాన్ని ఇవ్వాలను. ఎవరి కొరకై? మారు మనసు పొందినా మంచిదే, బాప్తిసం పొందినా మంచిదే, ఆరాధిస్తున్నా మంచిదే, బల్లాలు పాల్పొందుతా మంచిదే. నీ క్రియలు, నీ చూపులు, నీ ప్రవర్తన అలా ఉంది. జీవితాన్ని మార్చుకోవడానికై యేసుప్రభుడు ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. ఎవరి కొరకై? ఓ సిద్ధపాటు లేని విశ్వాసి, జీవితం సరిగ్గా లేని విశ్వాసి, ఎగిరి పరలోక రాజ్యం దూకుతాను అనుకుంటాను విశ్వాసి, ప్రభుత్వ సమయానికి ఆరిపోతావు విశ్వాసి. నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ క్రియలు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. సిద్ధపాటులో నీ అనుభవంలోకి రావాలని ప్రభు ఏం చేశాడు? ఆలస్యము చేశాడు. రాత్రికి ఆలస్యమా ప్రియా సహోదరి సహోదరుడా, బాప్తిసం పొందినావు మంచిదే, రక్షింపడినావు మంచిదే, సంఘ సాహసం కలిగినావు మంచిదే, ఆరాధిస్తున్నావు మంచిదే, బలాలు పాల్పొందుతావు మంచిదే. నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? సిద్ధపాటు లేకుండా ఎదురు చూస్తున్నావా? సిద్ధపాటు లేకుండా ఎగిరి పరలోక రాజ్యం దూకుతాను అనుకుంటున్నావా? నిక్కా మొమెంట్ కరెక్ట్గా ప్రభుత్వ సమయానికి ఆరిపోతావు. ఆరిపోతే విడవబడతావు, విడవబడితే పాతాళంలో వేయబడతావు. కనుక ప్రేమ కలిగిన దేవుడు నీ కొరకే, నా కొరకే సర్వోత్తరం వచ్చి లోకాన్ని దిగి వచ్చి కలవలసిన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించిన దేవుడు నశించబడి ఇష్టం లేక కొంత సమయాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఆలస్యం చేసేది మొదటి కారణం. రెండవ కారణం, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలదని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలను కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవరు నశించిపోవడం ఇష్టం లేని దేవుడు. అయ్యో ఈ రాత్రి వెళ్ళినట్లయితే ఎనుగపాడు నుంచి ఎంతమంది కొదమశవాన్ని ఎదుర్కొంటారు, ఎంతమంది చీల్చబడతారు, ఎంతమంది పాతాళంలో వేయబడతారు. కాబట్టి ప్రాణం పెట్టి రక్తాన్ని చెందించిన దేవుడు, ఎవరు కూడా నశించిపోవడం ఇష్టం లేని దేవుడు, దీర్ఘశాంతము గలవాడై నశించిపోవడం ఇష్టం లేని దేవుడు, నరకం నుంచి రక్షించగల దేవుడు. అయ్యో ఈ రాత్రి నేను వెళ్ళినట్లయితే ఎంతమంది కొదంశమాన్ని ఎదుర్కొంటారు, ఎంతమంది చీల్చబడి పాతాళం వేయబడతారు. పాతాళం